తూర్పు తీరంలో ఉప్పాడకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ మత్స్యకారులు నిత్యం గంగమ్మపై వేట సాగిస్తూ ఉంటే, మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి అరుదైన చేనేత వస్త్ర కళాకారులు ఇక్కడ ఉన్నటువంటి జామ్దాని చీరల రూపకల్పన చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాంతం వెనుక ఉన్న విషాదం ప్రతిరోజు కూడా ఇక్కడ సముద్రం కోతకు గురవుతుంటుంది. గత 30-40 ఏళ్లలో చూసుకుంటే 600 ఎకరాలకు పైగా సముద్ర గర్భంలో కలిసిపోయింది. 2 కిలోమీటర్లకు పైగా మొత్తం భూభాగం ఇక్కడ సముద్రంలో కలిసిపోయిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దీనికి బృహత్తర ప్రణాళిక చేశారు. ఇక్కడ సముద్ర కోత ఏదైతే జరుగుతుందో దాన్ని నివారించేందుకు ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చారు. 323 కోట్ల రూపాయలతో సముద్ర కోత గురవుతున్నటువంటి ఉప్పాడ తీరాన్ని రక్షించేందుకు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రణాళిక ఏంటి ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం. మా చిన్నతనంలో అయితే దగ్గరికి లేదంటే చూడు ఎదరికి ఒక వాడ సెరిని ఉండేది మా చిన్నతనంలో. అక్కడి నుంచి అలాగలాగే ఇంతవరకు ఇలాగా వచ్చింది కానీ వైఎస్ గారు వేసారు కానీ గొట్టు అదేంటంటే మా ప్రజలు చేశారు ఆ గొట్టుని. అది దాని కాగితాలు లోపల ఉన్న ఏంటి మనిషి లాగేసినందుకు గొట్టు పోయిన తర్వాత ఇప్పుడు 5 వంతుల్లో 3 వంతులు పోయింది. ఒక్క వంతు ఉంది, 4 వంతులు పోయి ఒక్క వంతు ఉంది గొట్టు పోయిన తర్వాత. అది కూడా గతంలో మాకు ఎవరు కూడా ఏ సాయానికి మాకు పొందలేదు కాబట్టి ఈ కళ్యాణం గారు ముందుకు వచ్చారు కాబట్టి ఈ కళ్యాణం గారు కిలోమీటర్ దూరంలో మాకు గొట్టేసి మమ్మల్ని ఉన్న కొంపలు కూడా సాకారం చేస్తే చాలా మేలు పొందుతామండి. మేము ఉన్న గుడిసెలు కూడా ఇప్పుడు ఒక గతంలో మేము ఒకరిని కూడా ప్రతి వాళ్ళని నమ్మాము కాబట్టి సూరాటపేటలోని అదే రకంగా ఇది మళ్ళీ వచ్చిన మంచి ఖుషీతో ఆయన్ని మేము రప్పించాము. ఇక్కడ ఆడవాళ్ళైతే మగవాళ్ళైతే పిల్లలైతే మంచి ఖుషీతో రప్పించాము కళ్యాణ్ గారిని. అదే ప్రకారంగా మళ్ళీ గతంలో కూడా ఆయన్ని అదే గతంలో మళ్ళీ రప్పిస్తాము. మాకు ఒక్క గొట్టి తిని మాకేం ఆస్తులు అడగట్లేదండి ఆయన. మాకు ఒక ఓలి గొట్టిచ్చి ఆ గొట్టిని మమ్మల్ని ఉన్న గుడిసెలు నిలబడితే కళ్యాణం గారికి చాలా రుణపడిపోయి ఆయన ఖుషీతో మేము పని చేయనందుకు కూడా సిద్ధం పడతాం. ఇప్పటికి కొట్టింది ఏంటంటే 1.5 కిలోమీటర్ పైన కొట్టిందండి కోత. అంటే అప్పుడు నేను ఒకరిని కానీ ఇప్పటికి 650 ఎకరాలు పంట భూమి సముద్రం కలిసిపోయిందండి. అలాగే అక్కడ కిలోమీటర్ దూరంలో మేము ఉన్నామని చెప్పాం కదండి. అక్కడ కొంపలు కట్టుకుంటూ అక్కడి నుంచి పడిపోతూ ఉంటే అలాగే మనం ఇక్కడ స్థలాలు కొనుక్కొని సొంత స్థలాలు కొనుక్కొని ఇక్కడ కట్టుకుంటూ ఇలా వచ్చామండి. తర్వాత గవర్నమెంట్ ఏమైనా అడిగితే గొట్టు ఇచ్చారు సార్. గొట్టు స్వరూపం లేకుండా పోయింది. గొట్టు ఇచ్చారు కానీ ఒడ్డు నుంచి వేస్తారు. మా ప్లాన్ ప్రకారం అయితే సముద్రంలో పడేయాలి గొట్టు. కెరటాలు పైలు వేస్తే అది నిలబడను. అయితే ఈ ఒడ్డుని చేసాడు మన కెరటాలు వచ్చి మనకి కొట్టేసింది, కోత గురైపోయింది, మనకి కొట్టేసింది, అయిపోయిందండి. మనకి టెంపుల్ పోయిందండి. ఇక్కడ రామాయణం కట్టామండి, అది పోయిందండి. చూస్తారని మీకు కనపడుతుంది, అది పోయిందండి. ప్రస్తుతానికి ఇక్కడ కావాల్సిన కళ్యాణ్ గారు వచ్చి ఉన్న ఏరియా అండి ఇది ఏంటి. కళ్యాణ్ గారు ఉన్న ఏరియా, కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చి చూశారు, ఏరియా అంతా చూశారు. స్పాట్ ఇదేనండి ఆయన చూసింది. అది కూడా సముద్రంలో కలిసిపోయింది సార్. అయ్యా ఆయన వచ్చిన తర్వాత మరి మన ఎలక్షన్లో కూడా కొట్టేస్తామండి, ఇలాగ ఆల్బర్ కోట నేను కట్టిస్తాను, మత్స్యకారులు నేను న్యాయం చేస్తానని చెప్పేసి అరవింద్ర పేట గురించి చెప్తే అని నేను న్యాయం చేస్తాను ఆయన మాట ఇచ్చారు సార్ మన డిప్యూటీ సీఎం గారు. అయితే మాట ఇచ్చారు. అదే అనుకున్న ప్రకారంగా ఇప్పుడు మన కళ్యాణ్ గారు అయితేనే, మన ఉదయ్ సీన్ గారు అయితేనే, మన మోడీ గారు అయితేనే వాళ్ళ హయాంలో తెలుగు నిన్న ప్రతి సెల్లకి ఇచ్చాడండి. ఏంటంటే ఇలాగ 323 కోట్లతో మేము కడుతున్నాం. అది మర్చిపోలేం, ఇబ్బంది పడద్దు, అది బాధ్యత మాదే, కట్టి బాధ్యత మాదే అని చెప్పి నేను సెల్లో హామీ ఇచ్చారు సార్. వచ్చి న్యూస్ వచ్చిందండి, అది సంతోషం సార్. నిజంగా వాళ్ళకి చాలా కృతజ్ఞత చెప్పాలి మనం. కళ్యాణ్ గారికి అయితేనే, మన మోడీ గారికి అయితేనే, మన ఉదయ్ సీన్ గారికి అయితేనే మనం కృతజ్ఞత చెప్పవలసింది ఈశ్వరు అయితేనే. అయితే ఇది పూర్తి ఎప్పుడు అవుతుంది అంత కూడా మాకు క్యాలిక్యులేట్ కావాలి కదా, ప్రజలకు చెప్పేసుకుంటాం సార్. మేము జనసేన పార్టీ అండి పక్క. నా పేరు నాగేశ్వరరావు, సూరా నాగేశ్వర పట్ల చెప్పాలి. ఇప్పుడు చెప్తున్నాను, ఇది ఫస్ట్ నుంచి కట్టాల గొట్టు కట్టాలా అనుకున్నా కానీ కట్టలేకపోయారు. ఎవరు కట్టారు పోయింది. అది ఎందుకు పని, అప్పుడు 16 కోట్లు ఎస్టిమేషన్ అండి. అది
ఇవాళ చాలా ఇష్టమైన అయిపోయింది. మాకు కెరటాల పై వెళ్ళి గొట్టు వేస్తే మాకు గొట్టు నిలబడుతుంది. మత్స్యకారు చాలా న్యాయం చేసి అవుతారు కళ్యాణ్ గారు. మరి అదేవిధంగా అయ్యాలని మేము కోరుకుంటున్నామండి. ఇకపోతే మత్స్యకారు చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇళ్ల స్థలాల గురించి అయితేనే ఇంకోటి అయితేనే చాలా ఇబ్బంది పడుతున్నారు. అవి కూడా ఇస్తా అని చెప్పి మాట ఇచ్చారు సారు. అది కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మత్స్యకారు తరపు నేను మాట్లాడుతున్నానండి. అది కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇకపోతే ఫిషింగ్ హార్బరు 450 కోట్లతో కట్టారు కానీ అది మత్స్యకారులకు ఉపయోగపడలేదు. ఇంజనీరింగ్ ఎలా ఇచ్చారో తెలియదు కానీ మత్స్యకారు ఉపయోగపడలేదు. వచ్చిన కెరటం అక్కడ ఇరిగడం బోట్లు కట్టడానికి ఉపయోగపడలేదు. అయితే ఆలబరికి తూరు భాగాన ఉన్న గట్టు కిలోమీటర్ పెంచాలని చెప్పేసి మేము కోరడం జరిగిందండి. కిలోమీటర్ పెంచి అలాగా ఎలప్ సైడ్ తిప్పాలన్నమాట. తిప్పితే అప్పుడు కెరటాలకి అది అడ్డుకుంటుంది కాబట్టి ఆలబరి అప్పుడు ఉపయోగపడుతుంది మనకి. అంటే ఇప్పుడు బోట్లు పోతున్నాయండి, ఇరిగిపోతున్నాయి సార్. బోర్డు మొన్న కూడా ఇరిగిపోయింది సార్. ఎన్నో అవ్వలేదు, 5 రోజులు 6 రోజులు అవుతుందండి. కరెక్ట్గా ఆలాడిపోతే ఇరిపోతుంది సార్. దాంట్లో అనుమలేదు. గొట్టు కట్టారండి మనం అడిగాం సార్. మరి మన చేతులు లేదు కదా. ఇంజనీర్ ఇది అంటున్నారండి. నేను మన మీటింగ్లో అది చెప్పాను. మత్స్యకారులకు ఉన్న బ్రెయిన్ ఇంజనీర్కి ఉండదండి. సముద్రం బతుకుతున్నాడు, సముద్రంలోనే వాడు జీవిస్తున్నాడు కాబట్టి ఏ కెరటం ఎప్పుడు వస్తుంది, ఏది ఎలా ఇరుగుతుందని మత్స్యకారిని అడగాలి సార్. అడగకుండా 150 మీటర్లతో ఎడలు గడిచారు. కెరటం ఇలా ఆడుతుంటే ఇలా పోతుంది, ఆ గొట్టు గుద్దేస్తుంది, ఇలా ఆలపడితే ఇలా గుట్టేస్తుంది. ఇప్పుడు 30 బోట్లు ఇరిగిపోయి 5 మనుషులు కూడా చనిపోయారు సార్. అక్కడ 5 చనిపోయారు సార్. ఇది కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాం సార్. అయితే ఎప్పుడన్నా వస్తే సార్ ఎప్పుడన్నా వస్తే మాట్లాడడానికి అవకాశం ఏది? మీ సోషల్ మీడియా వాళ్ళు తర్వాత పోలీసులు సరిపోతున్నాయండి. వారికి మనం మాట్లాడి ప్రజలు మాట్లాడే అవకాశం ఉండలేదు. నిన్న కూడా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళామండి. నిన్న వెళ్ళానండి. మీరు నాయకులే కదా, మరి అడగలేపారా? ఛాన్స్ ఉంటే కదా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కదా. ఇక్కడికి వచ్చారండి స్పాట్కి. వాళ్ళు మీరు ఉన్నారు కదా, అవకాశం ఇవ్వలేదు కదా మాట్లాడడానికి. నేను వెళ్ళాను సార్. సార్ ఉంటారేమని. సార్ లేరు, ఎమ్మెల్సీ గారు ఆర్పీఎస్ గారు ఉన్నారు. ఆయనతో చెప్పేసి మేము అలా వచ్చాం సార్. ఇదే జరిగింది. ఇది న్యాయం చేయాలని వాళ్ళు ఎప్పుడు చేతనన్నదానికి ఒక నిర్ణయం కావాలండి. కళ్యాణ్ గారు ఎప్పుడు చేస్తానంటే అప్పుడు మేము రెడీగా ఉన్నాం సార్. మాకైతే చాలా ఆందోళనతో భయంతో ఉంటామండి. తుఫాన్ వచ్చినప్పుడల్లా మా ఇంట్లోకి కెరటం కొడుతుందండి. కొట్టినప్పుడల్లా భయంతో ఆందోళనతో ఉంటామండి. ఆ పొద్దులేసి ఒక 10-15 ఇల్లులు కూలిపోతాయండి. అవి ఎక్కడో స్కూల్ బిల్డింగ్లు కట్టా ఉంటే అందులో తీసుకెళ్ళి పెడతారు. తర్వాత వచ్చి మళ్ళీ ఎక్కడో దగ్గర చిన్న నివాసం కొనుక్కొని కాపురం చేస్తామండి. మళ్ళీ ఇలాగ వచ్చి కొడుతుందండి. నాకు ఒక మెరుగు ఇంచుమించు సుమారు లేదంటే 30 సంవత్సరాలు అవుతుందండి. 30 సంవత్సరాలు బట్టి ఒక 1/2 కిలోమీటర్, నా ఒకనొక 1/2 కిలోమీటర్ కొట్టిందండి. ఊరు లోపల సముద్రంలోకి వెళ్ళిపోయిందండి. 1/2 కిలోమీటర్ దగ్గరికి. గత పరిపాలనలోనే గొట్టేసారండి. అది కాన్సెప్ట్ అయిన గొట్టు కదండి, వేసారు, అంతవరకే కనపడ్డదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 332 కోట్లతోనే గొట్టు శాంక్షన్ చేసాడండి. కాకపోతే అది మన కెరటాలను కాదని కొద్దిగా ఎదరు నుండి ఒక 150-200 మీటర్ల మైల్లో పడి కెడితే అది ఫోర్స్ కాసుకుంటుందండి. సముద్ర ఫోర్స్ని కాసుకుంటుందండి. వీళ్ళు కూడా ఇప్పుడులాగా ముందేసినట్టు వేసారనుకోండి ఫోర్స్ కాయదండి, మళ్ళీ కోతకు గురైపోద్దండి. అలా కాకుండా కొద్ది ఎదరికి ఒక 200 మైలు ముందుకెళ్ళి వేస్తే ఆ వచ్చి ఫోర్స్ని కాసుకొని గొట్టు నిలబడుతుందండి. అది మన కూటమి ప్రభుత్వంలోనే పవన్ కళ్యాణ్ గారు అది సాధించి మా ఉప్పాడికి తెచ్చినందుకు మాకు కూడా చాలా అద్భుతమైన పనేనండి. మరి అది త్వరగా పనులు చేయాలని మాకు ఆశ అండి. చెప్పడం లేదండి. ఇప్పుడు మామూలుగా ఈ ఇల్లు వచ్చే తుఫానికి పోద్దనేసి అని ముందు సరి మాకు తెలిసిపోద్దండి. ఆల్రెడీ ఏంటంటే తుఫాన్ వస్తుంది, ఇల్లు పోతుందని తెలిసిపోద్దండి. తెలిసిపోతే మేము ఏం చేస్తామంటే ఆ తుఫాన్ వచ్చే వరకు అలాగే ఉంటున్నారండి ఇళ్ళల్లోని. తీరా తుఫాన్ చేసిన తర్వాత ఎక్కడో అరుగు చూసుకోవడం, లేకపోతే ఏ చెట్టు కిందకి వెళ్ళిపోవడం, ఇలాంటి స్కూల్లోకి వెళ్ళిపోవడం, ఆ పిల్లల్ని పట్టుకొని సామాన్లు పట్టుకొని ఆ స్కూల్లోని అలాగా ఒక్కొక్కసారి గంజి కాసుకొని తాగడం, లేదంటే ఏ నాయకుడు గారు గట్రా ఇప్పుడు జనసేన ఉందనుకోండి, అప్పుడు ఏ నాయకుడు అయితే ఆ నాయకుడు మాకు అక్కడ ఫుడ్ కూడా పంపించి పెట్టడం ఇలాంటివి జరుగుతాయండి. ఫుడ్ పెట్టినంతలోనే మనకి ఏం అయిపోదండి, తింటాం లేకపోతే ఒకరోజు పత్తుంటాం అంతే అనుకో. కానీ ఏంటంటే ఇప్పుడు చాలాసార్లు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఇల్లు స్థలాలు ఇచ్చారు, కానీ అవి కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేప్పుడంటే వైసీపీ వచ్చింది, వైసీపీలో జగన్ గారు ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు జనసేన వచ్చింది, జనసేన వస్తే జనసేనలో ఇస్తాననేసి అన్నారు. కానీ ఇస్తానన్నారే కానీ మన పంచాయతీ ఉప్పాడ పంచాయతీ సంబంధించి
సంబంధించిట్టుగానే ఇవ్వాలండి ఇల్లులు, స్థలం ఇస్తే అది సెంటినర్ ఇస్తే ఎక్కడ సరిపోద్దండి? అది సెంటినర్ సరిపోదండి. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఉండి 4 పిల్లలు ఉంటే ఏం సరిపోద్దండి? అది చాలదండి. కానీ ఒకటండి, ఏ స్థలం ఇచ్చినా సరే కానీ పంచాయతీ సంబంధించి ఇవ్వాలండి. స్థలం ఇచ్చినప్పుడు ఆ పంచాయతీ సంబంధించి ఇస్తే అక్కడ కట్టుకుంటామండి. ఎక్కడో పొన్నాడ యువతలేమో కాకినాడ దగ్గరలో, సూర్యాపేట దగ్గరలో ఇస్తే మాత్రం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి ఈ బ్రతకాలంటే సముద్రంలోకి వచ్చి తెల్లారు అక్కడి నుంచి పొన్నాడు ఇస్తాడండి. పొన్నాడు నుంచి బండి వేసుకొని మళ్ళీ రాత్రి రావాలి. ఏ ప్రమాదం జరుగుతుందో ఏంటో ఏం అర్థం అవ్వదు. మేము తెల్లారితే క్యారేజీ పట్టుకుని ఆటకి వెళ్ళిపోవాలి. సాయంత్రం దిగుతాం. లేదనుకుంటే ఇంకా ఉప్పత్తలేదు అనుకుంటే ఆ డీజిల్ కాలిపోతుందని ఖర్చుతోటి ఇంకా అలాగే సముద్రంలోనే ఉండిపోతుంటాం. ఒక్కోసారి సముద్రంలోనే ఎక్కడెక్కడికే వెళ్తామండి. ఒక టన్ను లీటర్ పట్టుకు వెళ్తామండి. టన్ను 1200 లీటర్ 1500 లీటర్ పట్టుకొని వెళ్తామండి. వచ్చేసరికి మళ్ళీ ఇంకా ఆయిల్ కూడా చుక్క ఉండదండి. ఒకవేళ పడ్డదనుకోండి, 1 లక్ష రూపాయలకి వస్తే దాని సరిపోద్దండి. ఇంక మనకి రూపాయి రాదు. అదే ఏమన్నా కొద్దిగా ఎక్కువ పడితే సముద్రంలో ఉప్పత్తి ఉన్నప్పుడు మనం పడినప్పుడు అప్పుడు కొద్దిగా లాభం వస్తుంది. అంతేని ఎక్కడికో చాలా దూరం ఏంటంటే సుమారు లేదా ఇక బందర్ సైడు ఇలాగా అటువైపు వెళ్ళి కష్టపడుతుంది. ఇప్పుడు మొన్న కానాగత్తలు పడ్డాయన్నారండి. కానాగత్తలు పడ్డాయంటే వైజాగ్ దగ్గరికి వెళ్ళి వచ్చారు. అక్కడి నుంచి రావాలంటే కనీసం లేదంటే 800 లీటర్లన్నీ కాలిపోద్దండి. అంటే వ్యాట్ చేసుకుంటే రావడండి. ఇప్పుడు దిగారండి, ఏం పడలేదు. అలాగండి ఏదంటే ప్రభుత్వం ఎంత తొందరగా ఈ గట్టు గురించి ఇందాక నాగేశ్వర గారు చెప్పారు, తర్వాత ఇంకొక ఎవరో ఆయన చెప్పారు. అలాగే ఎంత ఫాస్ట్గా చేస్తే మన పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా అభిమానం ఎక్కువ ఉంటుందండి. ఎందుకండి ఎప్పుడైనా మీరు నాన్న చూశానండి. అక్కడ ఎదరా పెద్ద స్కూల్ ఉండేదండి, అది పోయిందండి. అక్కడ ఒక గుడి ఉండేదండి, అక్కడ పోయిందండి. ఇక్కడ ఒక గుడి ఉండేదండి, ఇక్కడ పోయిందండి. మొత్తం 2 గుళ్ళు పోయి ఒక కనదూరు గుడి ఉండేదండి ఆ పక్క, అది పోయిందండి. దగ్గరికి 6 కిలోమీటర్, నా ఇరుక్కైతే 6 కిలోమీటర్ దూరం ఉంటుందండి పోవడం అండి. ఓ మార్కెట్ పోయిందండి, మార్కెట్ కూడా మార్కెట్ పోయింది. మార్కెట్ అంటే మీరు చేపలు మనం కాయగూరలు మాసం మొత్తం అన్ని చేపలు అమ్ముకున్నాయి. గవర్నమెంట్ మార్కెట్ అండి, అది పోయింది. అక్కడ బస్సు ఇచ్చిందండి పొలానికి, అదంతా పోయింది. బస్సు వచ్చింది, అది కూడా ఇప్పుడు లేదండి. ఏది సముద్రంలో కలిసి ఏమనిపించేది మీకు? సముద్రంలో కలిసిపోతుంటే ఇల్లు పోతున్నాయి, ఏం చేస్తాం మనం? ఏం చేయరాం కదా, అట్టుకోరాం కదా మనం. ఏం అది అట్టుకుంటే మనకి ఆగిచేది, అది ఆగదు కదా. ఏదో గొట్టయితే ఆగిచేది. గొట్టేసిన తర్వాత మరి కొన్నాళ్ళ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఆగిందండి. అక్కడి నుంచి తోడేసాడండి రాయికి. ఆ రాయి తోడు ఎండ కాయలేక తెగిపోయిందండి. ఆ రాయి చెదిరిపోయిందండి కొడతా ఉంటే. మరి ఎప్పుడు భయం వేసేది కదా మీకు? మరి అలవాటైపోయింది కదా అక్క, భయపడి ఉండేవాం కదా. గొట్టు కూడా జరిగితే సముద్రం కడితేనే బాగుంటుంది. ఆ గొట్టు పడితే ప్రతి పొట్టు ఇంట్లో ఉంటుంది, ప్రతి ఇంట్లో కెలువలో పొట్టు గొట్టు పడితేనే మనిషి సీఎం అవుతాడు. మనం గొట్టు పడదనుకో ప్రతి ఫోటో కెలువలో పొట్టు ఇంట్లో ఉంటుంది. మన దేవుడి లెక్క అంతే సార్. పవన్ కళ్యాణ్ ఇంట్లో పెట్టుకుంటాం. గొట్టు పడితేనే మా ఆడే దేవుడు ఉన్నప్పుడు కొట్టేసాడు, అది పోయింది. ఇప్పుడు సార్ గొట్టు పడితే పవన్ కళ్యాణ్ పొట్టు ప్రతి ఇంట్లో ఉంటుంది. మనకు ఆడే కావాలి, మన సీఎం ఆడే కావాలి. గొట్టు అయితే మరి సీఎం అవుతాడు, అది ఎవరో అది ప్రతి పొద్దు ఇంట్లో ఉంటుంది. అది మాదిరి మర్చిపోండి కెలగొండి. మీ పేరు చెప్పండి. అబ్బాయి స్టాలిన్. మాకు ఉప్పాడు ఉండకపోతే మాకు ఇదే బోధితారు కదండి సముద్రం మీద. ఆ సముద్రం బోధితారు లేదు, మాకు ఎలా బయతామండి? మాకేదో పవన్ కళ్యాణ్ గారు మాకు ఏదో సాయం చేస్తే ఆ గుట్టు ఏదో ఆయన ద్వారా మాకు ఏదో అయితే ఇంటింటి ఫోటో ఉంటుందండి. మాకు ఆయనే దేవుడండి. ఆయన ఏదో ఎలక్షన్ ఏదో వచ్చాడు కాబట్టి మాకు ఆయన ద్వారాగా మాకు ఏదో ఇప్పించినట్టు చేస్తే ఆయన మాకు ఇంటింటి ఫోటో ఉంటుందండి. ఆ సముద్రం ఏడగలగదు. అదొకటండి. గొట్టు పడ్డదనుకోండి ఇల్లు అన్నీ నిలబడతాయండి. స్థలాలు కూడా రాలేదండి. ఆ గుట్టు నిలబడి సంబంధించి ఎక్కడైనా పెడతారు కదండి. ఒక గంజి కూడి తినాలన్నా ఆ గుట్టు దాటి అలా ఆల్బాల్ ఉంటుందండి. అది కూడా సలా బోట్లు కూడా మొగ్గడిపోతాయండి. దానికి కూడా పరిష్కారం లేదండి. దీనికేమో ముందే ఒకప్పుడు వేసారండి, ఏం చేసే వరకు నిలబడదండి. అది నూలిపోయి ఎండిపోయిందంటే అలా రాయాలు ఇడిపోయిందండి. రాయాలు ఇడిపోయిన తర్వాత మాకు ఇప్పుడు అక్కడ వరకు ఉండేది ఇల్లు ఇంకా ప్రమాదం ఎక్కువ ఉండి కొలితే మాకు ఏంటంటే భయంకరంగా అయిపోతుంది. ఉండాలంటే కొంచెం ధైర్యంగా ఉంటున్నాం. ఎందుకంటే సముద్రం ఆటకి వెళ్ళేవాళ్ళు కదండి మేము. సముద్రం ఆటకి వెళ్ళి కొంచెం ధైర్యంగా ఉంటున్నాం. దానికి ఏంటంటే మన సముద్రం ఆటకి వెళ్ళాలి కదరా అని కొంచెం ధైర్యంగా నిలబడుతున్నాం.
అదేంటే మాకు ఒకసారి ఏంటంటే భయం పడుతుంది. పిల్లలతో ఉన్నాం కదా, సోమవారికి ఎక్కడ పారిపోవాలా ఏంటి అని చాలా భయంగా ఉంటుందండి, బీభత్సంగా ఉంటుందండి. ఆ పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కాబట్టి ఆయన పరిపాలనలో ఏదోలాగా మాకు ఆ గొట్టి ఏర్పాటు చేసి ఉంటే ఆయన ఫోటో పెట్టి ఇంట్లో దేవుడిలాగా కూర్చుకుంటామండి. మాకు ఆయనే దేవుడండి. వర్మ గారు దొరగా కొన్ని కొంపలు వచ్చాయి, కొన్ని కొంపలు రాలేదండి. రాకపోతే రాని వాళ్ళందరూ ఇక్కడ పల్లాని ఉంటున్నాం. కొన్ని దబ్బున్న వాళ్ళందరూ కొంపలు తీసుకొని అక్కడ పోయారు. దబ్బులో ఉన్న వాళ్ళు అద్దెలకు పోయారు, కొంపలు పోయిన వాళ్ళు అందరూ. కొంతమంది అంతకే సాయంలోనో ఏం చేశారంటే ఈ పల్లానే ఉండిపోతున్నారు. అందుకని మేము ఆయన ఏం కోరుతున్నామంటే గొట్టు కోరుతున్నాం. ఈ గొట్టు ఎంత తొందరగా ఆయన వేస్తే అంత మేము ఆయన్ని మేలు కోరుకుంటాము. ఆయనకు మెరిసిపోకుండా గేపడంలో మేము ఉంటాము. మాకు మాత్రం తొందరగా గొట్టు పేర్చమని తెలిసింది. సంతోషంగా ఉంది, సంతోషం పడ్డామండి. ఇప్పుడు గొట్టు వస్తుందంటే ఇంకా సంతోషం పడ్డాం. అందుకే గొట్టు కూడా 1 కిలోమీటర్ల దూరంలో చేసుకొస్తే ఈ కొంపలలాగా అవుతాయని మనం కోరుకుంటున్నాం. ఆయన్ని. నా పేరు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ అండి. నేను లోకల్ జనసేన లీడర్ని. సార్తో నేను 15 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నామండి. మేము సార్తో ఇప్పుడు కూడా వెళ్ళినప్పుడు కూడా మీ సంస్థలు లోకల్ సంస్థలను అడిగినప్పుడు ఉప్పాడ తీర ప్రాంతం సముద్ర కోత గురించి అనేక సార్లు ఆయనకి చెప్పడం వివరించడం కూడా జరిగిందండి. ఆయన కూడా ఉప్పాడ మీద పూర్తిగా దృష్టి పెట్టి ఎలక్షన్కి ఈయన కంటెస్ట్ చేసిన కంటే ముందు నుంచి కూడా ఈ ఉప్పాడ సముద్ర తీరం గురించి కూడా ఆయనకు పూర్తిగా అవగాహన ఉందండి. ఇప్పుడు ఒకసారి పిఠాపురంలో కాంటాక్ట్ చేసినప్పుడు ఎలక్షన్లో పోటీ చేయడానికి సిద్ధపడినప్పుడు కూడా ఇక్కడ ఉప్పాడ గురించి ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించి సముద్రకి కోతకి గల కారణాలు, దానికి నివారణ ఏం చేయాలని ఆయన పూర్తిగా ఆయన అధ్యయనం చేశారు. చేసిన తర్వాత కూడా అనేక సంవత్సరాలుగా విపరీతమైన తీవ్రమైన ఈ గురవుతుంది, సముద్రం కోతకు గురవుతుంది. అనేక దేవాలయాలు, స్కూళ్ళు, తర్వాత ఈ పూర్వం బంగ్లా ఉండేది, గెస్ట్ హౌస్ బంగ్లా కూడా పూర్తిగా సముద్రంలో కలిసిపోయి అనేక మత్స్యకార ఊర్లు కూడా, మత్స్యకార గృహాలు కూడా సముద్రంలో కలిసిపోయి మత్స్యకారులు ఎన్నో ఆవేదనతో ఎన్నోసార్లు అనేక గవర్నమెంట్లు నాయకుల్ని, అధికారిని వాళ్ళు రిక్వెస్ట్ చేసినా సరే అది ఎప్పుడు కూడా కార్యరూపం దాల్చలేదు. పూర్వం ఇంచుమించుగా 20 సంవత్సరాల క్రితం పల్లారాజు గారు బయో నెట్వర్క్ అది వేశారు. అది కొంతవరకు నివారణ చేసింది. అది కాలక్రమంలో పోవడం వల్ల ఇది పూర్తిగా ఇప్పుడు సముద్రం ఊరి మీదకి వచ్చేస్తుంది. దానివల్ల మాయపట్నం, సుబ్బంపేట గ్రామాలు పూర్తిగా కోతగా నివారణ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే దాన్ని ఒక ఎలక్షన్ హామీ కింద వదిలేయకుండా దాని మీద డే 1 నుంచి సార్ కలిసిన ఫస్ట్ గుంటా వచ్చి ఆయన చూసిన కార్యక్రమం అంటే ఉప్పాడ బీచ్ రోడ్డు, ఉప్పాడ సముద్ర కోత గురుగుతున్న ప్రాంతాన్ని ఫస్ట్ గెలవగానే వచ్చి ఆయన చూశారు. తర్వాత మత్స్యకారులు కూడా పవన్ కళ్యాణ్ మాత్రమే చేయగల నమ్మకంతో మత్స్యకారులు అందరూ కూడా ఏకతాటిగా జనసేన పార్టీకి సపోర్ట్ చేసి ఎలక్షన్లో ఓట్లు వేశారు. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు దాన్ని సీరియస్గా ఒక హామీ కింద వదిలేయకుండా ఫుల్ ప్లెడ్జెడ్గా దాన్ని డిపిఆర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి సుమారుగా 323 కోట్లకి ప్రపోజల్ పంపించారు. అతి త్వరలోనే ఇది శుభవార్త అన్నాకి మేమందరం సిద్ధంగా ఉన్నాం. అది అతి త్వరలోనే దీనికి నివారణకి చర్యలకి దానికి వాల్స్ కానీ దాని ప్రివెన్షన్ మెజర్స్ తీసుకుని ఉప్పాడ మత్స్యకారులకి, ఉప్పాడ పరిసర ప్రాంత ప్రజలకందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మరువలేని ఒక చరిత్ర కింద దీన్ని చేస్తారు మేమందరూ ఆశిస్తున్నాం. ఒక జనసేన కార్యకర్త మేమందరూ కూడా దీని మీద ఎంతో గర్వపడుతున్నాం. ఉప్పాడ తీరం కోతకు గురవడం దాదాపుగా 30-40 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. అయితే 10 ఏళ్ల క్రితం అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉప్పాడ కోత గురవడం మీద దృష్టి సారించింది. అప్పట్లో దాదాపుగా 10 కిలోమీటర్ల మేర, సుమారుగా 10 కిలోమీటర్ల మేర ఒక జియో ట్యూబ్ అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మాయాపట్నం ప్రాంతం, అంటే ఉప్పాడ గ్రామంలోనే ఒక ప్రాంతం ఇది మాయాపట్నంలో ఉన్న ఇక్కడ చేసినటువంటి జియో ట్యూబ్ రాళ్ళు ఎలా చిన్నాభిన్నం అయిపోయినాయో చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ జియో ట్యూబ్ అయితే మరికొంత ముందుకు వెళ్తే మాత్రం ఇక్కడ పూర్తిగా మాయమైపోయిన పరిస్థితి. అంటే ఇక్కడ పూర్తిగా జియో ట్యూబ్ అనేది ఈ అలల ధాటికి, అలల ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే ఇది ఫెయిల్యూర్ అయిందని గ్రహించడానికే అప్పటి పాలకులకి దాదాపుగా 3-4 ఏళ్ళు పట్టింది. చాలా ప్రాంతాల్లో జియో ట్యూబ్ అయితే పూర్తిగా చిన్నభిన్నమై కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఈ గ్రామంలో చూసుకుంటే ప్రధానంగా ఈ షేప్ ఏదైతే ఉందో లోపలికి కోసేసినట్టుగా ఈ ప్రాంతం అంతా కోసుకుపోయినట్టు, సముద్రంలో కలిసిపోయినట్టుగా కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. మొత్తం గ్రామంలో ఉన్నటువంటి వందలాది ఇళ్ళు, వేలాది కుటుంబాలు కూడా నిరాశ్రయులయ్యారు. అయితే ఇందులో భాగంగానే ప్రస్తుతం చూసుకుంటే సుమారుగా 100 ఎకరాల భూమి, ఇక్కడ పంట భూమి సముద్రంలో కలిసిపోయిందని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం జియో ట్యూబ్ స్థానంలో ఏదైతే ఉందో జియో ట్యూబ్ కూడా పూర్తిగా ఇక్కడ మాయమైపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం.
ఉప్పాడతో పాటు మాయాపట్నం, ఇటు ఉన్నటువంటి కోనపాపేట, మూలపేట, పొన్నాడ ఈ 4 పంచాయతీలు ప్రస్తుతం చిగురుటాకులా వణుకుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక సముద్రంలో ఒక అలజడి రేగినా, ఒక తుఫాను వచ్చినా కానీ ఈ ప్రాంతంలో అలల ఉధృతి బాగా పెరుగుతుంది. ప్రస్తుతం మనం నుంచున్న ఎత్తు కన్నా కూడా బాగా పైకి ఇక్కడ అలలు వస్తూ ఉంటాయి, మొత్తం ఇళ్లను ముంచెత్తుతూ ఉంటాయి. దీంతో ఇక్కడున్న ఇల్లు క్రమేపీ సముద్రంలో కలిసిపోతున్న పరిస్థితి. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా, పిఠాపురం ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత దీనికి ఈ ప్రాంతానికి న్యాయం చేసే దిశగా ఆయన ఆలోచన చేపట్టారు. సుమారుగా 323 కోట్ల రూపాయలతో ఇక్కడ ఒక రక్షణ గోడ నిర్మించాలని ప్రతిపాదనలకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పూర్తి స్థాయిలో ఇక్కడ మత్స్యకార కుటుంబాలు కావచ్చు, ఇక్కడ స్థానిక ప్రజలు కావచ్చు పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. ఒకవేళ వేగంగా ఈ గోడ నిర్మాణం కనుక పూర్తయితే ప్రతి ఇంట్లో కూడా దేవుడి స్థానంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకుని ఆయనకే పూజలు చేస్తామని స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.